అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. గ్రూప్ 2లో మనం అత్యధిక మార్కులు సాధించాలంటే లాస్ట్ మినిట్ రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అయితే మనం ప్రిపరేషన్ ప్రాసెస్లో లోడ్స్ ఆఫ్ కంటెంట్ చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ హిస్టరీ ఉందనుకోండి. ఏపీ హిస్టరీ నేను మీకు 731 పేజీల కంటెంట్తో ఉన్నటువంటి బుక్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు 2-3 టైమ్స్ ఈ బుక్ మీరు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత బిఫోర్ ఎగ్జామ్, పర్టికులర్గా మెయిన్స్ బిఫోర్, ఈ 731 పేజీల కంటెంట్ని మీరు రివిజన్ చేయడం చాలా కష్టం. కాబట్టి అందుకే నేను మీకు ఇంకా రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద బెస్ట్ రివిజన్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో షార్ట్ నోట్స్, లాస్ట్ టైం మనకి గ్రూప్ 2 బిఫోర్ ఎగ్జామ్ బిఫోర్ నేను ఏవైతే ఫాస్ట్ ట్రాక్ నోట్స్ ఇచ్చానో ఆ ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అనేది ఇప్పటి నుంచే నేను మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఖాళీ సమయంలో జస్ట్ ఈ ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు కంటెంట్ అనేది ఎక్కువ టైం గుర్తుంటుందన్నమాట. ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ అనేది మెంటార్షిప్, పర్టికులర్గా మెంటార్షిప్ స్టూడెంట్స్ కోసం ఇది తయారు చేస్తున్నా. మనకి 240+ మార్కులు రావాలి, ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలి అంటే ఈ రివిజన్ అనేది, ఫాస్ట్ ట్రాక్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వర్కౌట్ అయింది, ఈసారి ఇంకా బెటర్గా వర్కౌట్ చేద్దామని, ఇంకా బెటర్గా అంటే ఇప్పుడు మీరు ఎటువంటి షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవద్దు. జస్ట్ నేను ఇచ్చినటువంటి షార్ట్ నోట్స్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ కొట్టేసేయండి. ఇక్కడ నేను మీకు ప్రాసెస్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఫుల్ కంటెంట్ చదవాలి. ఫుల్ కంటెంట్ అంటే మీకు ఏదైతే ఏపీ హిస్టరీ ఇచ్చానో, ఏపీ హిస్టరీ మీకు ఎంత ఇచ్చాను, నియర్లీ 731 పేజీల బుక్ ఇచ్చాను. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ కూడా మ్యాక్సిమం కంటెంట్ అంటే మీకు ఇన్ డెప్త్ కంటెంట్ ఇచ్చేస్తాను ప్రతి సబ్జెక్ట్. దానికి తోడు మీరు ఫుల్ కంటెంట్ చదివిన తర్వాత మన యాప్లో ఉండేటటువంటి టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫుల్ కంటెంట్లో ప్రతి టాపిక్కి ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ ఇస్తాను. ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మీరు తీసుకున్నారనుకోండి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నేను మీకు ఒరిజినల్ కంటెంట్ ఎంత ఇచ్చాను బుక్లో, మీకు బుక్లో ఒరిజినల్ కంటెంట్ నియర్లీ ఎన్ని పేజెస్ ఇచ్చానండి, 24 పేజెస్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. ఎన్ని పేజెస్ అండి? 24 పేజెస్. అంటే మొత్తం 24 పేజీలు ఓన్లీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్కి మీరు చదివారు. ఈ కంటెంట్ అనేది మీరు ఫస్ట్, సెకండ్, మ్యాక్సిమం థర్డ్ రీడింగ్స్ వరకు ఇవి చదవాలి. ఎందుకనంటే మీకు కనెక్టివిటీస్ గుర్తుండాలన్నా, లేదంటే మెమరీ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే కథలా చదివినప్పుడు, ఇప్పుడు నేను కంటెంట్ కథలా ఇచ్చాను కాబట్టి కథలా చదివినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక పాయింట్ టు పాయింట్ ట్రాన్సిషన్ కనెక్టివిటీస్ అనేవి ఈజీగా పడతాయి. దీని తర్వాత అంటే ఇది మీరు బాగా రివిజన్ చేసి, ఇది బాగా మీరు చదివి, దీని తర్వాత ఆల్రెడీ మీరు టెస్ట్ అనేది మీరు రాశారు. రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు 24 పేజీల కంటెంట్లో ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉందో, మీకు ఆల్రెడీ గతంలో 20:80 ఫార్ములా చెప్పాను. మీకు 20% ఆఫ్ ద కంటెంట్ నుంచే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో 24 పేజెస్ అనేది 100% కంటెంట్. దీంట్లో నుంచి హై క్వాలిటీ కంటెంట్ అంటే ఎగ్జామ్కి తప్పనిసరిగా పడేటటువంటి కంటెంట్ అనేది ఒక 20%. అంటే 24 పేజెస్లో 20% అంటే ఒక 4 పేజీలు ఉంటుంది. ఆ 4 పేజీల కంటెంట్ అనేది ఈ 24 పేజీలు లాస్ట్ మినిట్లో చదివేటప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి నేనేం చేశానంటే, ఈ 24 పేజీల కంటెంట్లో ఉన్నటువంటి ద 20% మ్యాక్సిమం అవుట్పుట్, అంటే ఆ 20% కరెక్ట్గా మీరు చదివితే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచే పడతాయి. కాబట్టి ఆ 20%ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ కింద మీకు నేను ఇప్పుడు తయారు చేసి ఇస్తున్నాను. అది ఎలా ఉంటుందంటే ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి. ఇది మనకి ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అండి, ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్కి సంబంధించి మొత్తం టోటల్ 24 పేజీల మెయిన్ కంటెంట్ని కేవలం 4 పేజీల్లో
నేను కుదించి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది. ఈ 4 పేజీల కంటెంట్ ఈ విధంగా మొత్తం 700 పేజీల కంటెంట్, 730 పేజీల కంటెంట్ని ఒక 150, 200 పేజీలకి నేను కుదించి ఇచ్చేస్తాను. మొత్తం ఏపీ హిస్టరీ మీరు ఆ 150 పేజీల నుంచి 200 పేజీల కంటెంట్ని లాస్ట్ మినిట్ రివిజన్ కింద చూసుకునేటప్పుడు ఒక్క రోజులో మీరు అది రివిజన్ చేయొచ్చు. అంటే బిఫోర్ ఎగ్జామ్ మీకు టైం ఉండదు. 731 పేజీలు చదవాలంటే ఏపీ హిస్టరీతో పాటు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ చదవాలి. కాబట్టి లాస్ట్ మినిట్లో మీకు రివిజన్ కింద ర్యాంక్ పడేది యాక్చువల్గా దీని నుంచి అండి. మీరు ఇంతవరకు చదివారు, మీకు కంటెంట్ మైండ్లో గట్టిగా ఉంది, కానీ అది గుర్తుండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది ఉండాలి. ఆ షార్ట్ నోట్స్ మీకు తయారు చేసుకోవడానికి టైం లేదు కాబట్టి, అండ్ మీరు షార్ట్ నోట్స్ రెడీ చేసినా సరే అంత ఎఫిషియెంట్గా రాయలేరు కాబట్టి, మీకు ఎక్కడైతే ఎగ్జామ్కి అవసరం అవుతుందో, నేను ఇన్ని పుస్తకాలు ఏపీ హిస్టరీ మొత్తం మెయిన్స్కి సంబంధించి చాలా పుస్తకాలు నేను అధ్యయనం చేశాను కాబట్టి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ద బెస్ట్ మీకేంటంటే షార్ట్ నోట్స్ మీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాక్షస గుళ్ళు ఉన్నాయనుకోండి, జస్ట్ శిలాపేటికలు అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, ప్రస్తెకలు సేమ్, మెన్హిర్స్, సాక్రిఫైస్, అంతే అయిపోయింది అంతే. అంటే మీరు మొత్తం కంటెంట్ అంతా చదివిన తర్వాత మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చినంత మాత్రాన మీకు హైయెస్ట్ మార్క్స్ రావు, కొన్ని బట్టి పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాల్మెన్స్ ఉన్నాయి, డాల్మెన్స్ ఎక్కడ లభిస్తాయని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు గోదావరి, కృష్ణా, చిత్తూరు అని మనం రాసుకున్నాం. ఈ గోదావరి, చిత్తూరు జిల్లాలో డాల్మెన్స్ ఎక్కువనంటే దీన్ని బైహార్ట్ చేయాల్సింది. ఇందులో మ్యాటర్ ఏముంటుంది, ఇందులో కాన్సెప్ట్ ఏముంటుంది, కొన్ని బైహార్ట్ చేయాల్సినవి ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఒక ఆర్డర్లో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే మీకు ఈజీగా రివిజన్ అవుతుందో ఆ విధంగా నేను చేసిస్తున్నాను. తర్వాత వీటి మీద నేను సెపరేట్గా ఈ షార్ట్ నోట్స్ని లేదా ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ని ఏ విధంగా చదవాలి, ఎక్కడెక్కడ కోడ్స్ పెట్టుకోవాలి, ఆ కోడ్స్ కూడా నేను తయారు చేసి ఇస్తాను. నేను ఓన్గా కొన్ని కోడ్స్ రెడీ చేసి ఇస్తాను. అవి కూడా ఏంటంటే మీరు బై హార్ట్ చేసి పడేసేయండి. మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏపీ హిస్టరీ పాలిటీ నుంచి 65 రావాలండి, 130 కొట్టాలి మీరు. సెకండ్ పేపర్ 110 నుంచి 120 కొట్టాలంటే ఇది మీకు వెపన్ అండి. లాస్ట్ మినిట్లో మీరు ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా నేను ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నాను. లాస్ట్ టైం మనకి టైం లేదు కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచే మెంటార్షిప్ క్యాండిడేట్స్కి ఇప్పటి నుంచే ఈ షార్ట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరేం లేదు, జస్ట్ ఈ షార్ట్ నోట్స్ ప్రింట్ తీసుకోండి, లేదు మీకు ప్రింట్కి డబ్బులు అవుతాయి అనుకుంటూ పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫోన్ ఏదో ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి రివిజన్ కోసం ఈజీగా ఉంటుంది. అనవసరంగా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోద్దు. ఫుల్ కంటెంట్ నేను ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే, నేను ఇచ్చినటువంటి ఏపీ హిస్టరీ బుక్ ఏదైతే ఉందో, పాలిటీ కంటెంట్ ఏదైతే ఉందో, ఎస్ఎన్టీ బుక్ ఏదైతే ఉందో, ఎకానమీ బుక్ ఏదైతే ఉందో, ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అంతటిని మీరు ముందు చదవాలి. ఏదర్ బుక్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా బుక్స్ ఎస్ఎన్టీ ఎకానమీ రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు పీడిఎఫ్స్ చదువుతున్నారు కాబట్టి, అదే మెటీరియల్ చదువుతున్నారు కాబట్టి మెటీరియల్ ఫుల్ లెంత్ మెటీరియల్ చదవాలి. ఫుల్ లెంత్ మెటీరియల్ చదివిన తర్వాత నేను యాప్లో మీకు షెడ్యూల్ వైజ్ ఇస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ మీరు రాయాలి, తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. అవి చేసిన తర్వాత నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ రివిజన్. మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన మెటీరియల్ ఉంటుంది, ఓపెన్ చేయండి. జస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఇప్పుడు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇప్పుడు చెప్పిన 24 పేజీలు మీరు రివిజన్ చేయాలంటే మీకు 1-2 గంటలు పడుతుంది. అదే ఈ 4 పేజీలని మీరు 10-15 నిమిషాల్లో రివిజన్ చేసి పడేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు దీని మీద ఫుల్ ఐడియా ఉంటుంది, కనెక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత నేను వీటిని ఎలా చదవాలి, వీటిని ఏ విధంగా మ్యాక్సిమం యూటిలైజ్ ఏ విధంగా చేసుకోవాలని మీకు వీడియో చేస్తాను, ప్రతి టాపిక్ మీద వీడియో చేస్తాను, డోంట్ వరీ. తర్వాత వన్స్ మీరు అది చేసిన తర్వాత, అంటే ఒకసారి మీరు ఫాస్ట్ ట్రాక్ కూడా చదివేసిన తర్వాత కేవలం ఫాస్ట్ ట్రాక్ నోట్స్లో ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని ప్రతి టాపిక్ మీద, మీకు ఎన్ని టాపిక్స్ ఇచ్చానో అన్ని టాపిక్స్ మీద, చిన్న చిన్న టాపిక్స్ మీద ఒక 4-5 పేజీలకి 75 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తానండి. అందులో నుంచి లైన్ టు లైన్, అది ఎలాంటి క్వశ్చన్, అది ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లైన్ టు లైన్ పడిపోతాయండి. అంటే ఒకే లైన్ నుంచి ఎలా డిఫరెంట్గా అడగొచ్చు క్వశ్చన్ అనేది మీకు ప్రతి టాపిక్ మీద ఒక ఎగ్జామ్ టైప్లో మీకు పీడిఎఫ్ ఇస్తాను. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారు, ఏం లేదు, మొత్తం ఫాస్ట్ ట్రాక్ రివిజన్ నోట్స్ చదివేయండి. చదివేసిన తర్వాత ఈ ప్రాక్టీస్ పీడిఎఫ్ ఫాస్ట్ ట్రాక్
ఇది ఫాస్ట్ ట్రాక్ ప్రాక్టీస్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్స్కి దీని మీద ఓన్లీ ఆ 4 పేజీల ఫాస్ట్ ట్రాక్ నోట్స్ మీద మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చానంటే 81 క్వశ్చన్స్ ఇచ్చానండి. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో 81 1 నుంచి 81 వరకు నెంబర్స్ వేసుకొని ఒకటోది ఆన్సర్ ఏ, 2 బి, సి, డి అలాగా మీరు సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేసి కింద నేను కీ ఇచ్చాను. ఈ కీకి మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు పైన ఫాస్ట్ ట్రాక్ నోట్స్లో చదివి ఉంటారు కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, జస్ట్ కీ ఇచ్చాను. ఆ కీ దగ్గర పెట్టుకొని మీకు ఎంత కరెక్ట్ అయింది, ఎన్ని మైనస్లు అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి. మరొకసారి ఎక్కడెక్కడైతే మిస్టేక్ జరిగినాయి, ఎక్కడెక్కడైతే మర్చిపోతున్నారో వాటిని మరొకసారి రివిజన్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు మెయిన్స్లో ప్రతి సబ్జెక్టులో 60 మార్కులు తెప్పించే బాధ్యత నాది. 240 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకునేటటువంటి పేపరు. లాస్ట్ టైం స్టాండర్డ్లో ఉంటే 240 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. పేపర్ ఆ మాత్రం కొంచెం టఫ్ చేస్తే స్టేట్ టాపర్ అవుతారు, మీరు ఈజీగా స్టేట్ టాప్ 10లో ఉంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయండి. ప్రతి ఒక్క మెంటార్షిప్ స్టూడెంట్కి చెప్తున్నాను, ఇచ్చినటువంటి కంటెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతే మరొక గ్రూప్ 2 కోసం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదే లాస్ట్ గ్రూప్ 2. నాకు కావాల్సింది మీరు ఇచ్చే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాదు, నాకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలి. డిప్యూటీ తహసీల్దార్స్, సబ్ రిజిస్టర్స్, మున్సిపల్ కమిషనర్స్, ఏసీటీఓలు అలాంటి పోస్టులు నాకు కావాలి. అలాంటి పోస్టులు మీకు తెచ్చుకోవడం కోసం కావాల్సినటువంటి హై క్వాలిటీ కంటెంట్ నేను ఇస్తున్నా. ఇలాంటి కంటెంట్ ఎవ్వరు ఇవ్వరు, ఇది మాత్రం నేను 100% చెప్పగలను. కాబట్టి మీరు జస్ట్ బుక్లో ఉండేటటువంటి ఫుల్ లెంత్ కంటెంట్ చదవండి, తర్వాత నేను ఇచ్చినటువంటి యాప్లో ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ రాయండి, తర్వాత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ఇది ఎన్నిసార్లు మీరు బిఫోర్ ఎగ్జామ్ మీరు 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి. ఎందుకంటే ఏపీ హిస్టరీ మొత్తం 150-200 పేజీలు ఉంటుందండి నేను ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ నోట్స్. అదేవిధంగా ఎస్ఎన్టీ కూడా ఒక 150-200 పేజీలు ఉంటుంది, పాలిటీ 150-200, ఎకానమీ 150-200. ఇవి షార్ట్ నోట్స్లు. ఫుల్ లెంత్ నోట్స్లు ఉంటాయి. ఫుల్ లెంత్ నోట్స్లు 700-800 పేజీలు ఉంటాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఎక్కువ వస్తుంది, కానీ మీకు షార్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఎగ్జామ్కి అవసరమైంది అలాగ దగ్గర గుదిగుచ్చి నేను మీకు ఇస్తాను. దాన్ని 100% మీరు యూటిలైజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్, ఇది కేవలం తెలుగు మీడియం క్యాండిడేట్స్కే కాదు, ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్కి కూడా. మనకి యూపీఎస్సీ క్యాండిడేట్స్, ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాసినటువంటి క్యాండిడేట్స్, తర్వాత యూపీఎస్సీ మీద మంచి ప్రిపరేషన్ అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు మీరందరూ మెంటార్షిప్లో ఉన్నారు. కాబట్టి మీకు ఏంటంటే ర్యాంక్ తెచ్చుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వే. మీకు ఆల్రెడీ ఏపీ హిస్టరీ కంటెంట్ మీకు 700+ పేజెస్ ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాం. ఆ కంటెంట్ చదవడంతో పాటు నెక్స్ట్ ఈ షార్ట్ నోట్స్ కూడా జస్ట్ 5 to అదే సేమ్ మనకి తెలుగు మీడియంలో ఉన్నటువంటి షార్ట్ నోట్సే, ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఒక 5-6 పేజీలు వచ్చిందంతే. మీకు దీన్ని ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఒరిజినల్ కంటెంట్ 25-26 పేజీలు ఇచ్చాం. ఆ 25-26 పేజీలు చదివి నెక్స్ట్ బిఫోర్ ఎగ్జామ్ లాస్ట్ మినిట్ రివిజన్ కింద ఇది జస్ట్ ఈ కంటెంట్ మీరు వేసుకెళ్ళిపోండి ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా వన్స్ ఈ కంటెంట్ చదివిన తర్వాత కింద మీకు కూడా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ప్రాక్టీస్ అనేది నేను మీకు ఇస్తున్నాను. ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ప్రాక్టీస్ కూడా మీరు చేయండి. చేసి ఒక్కసారి ఏంటంటే మీ ఎబిలిటీని చెక్ చేసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ పడుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ రైట్ వస్తున్నాయి అనేది క్లియర్గా చూసుకోండి. ఈ విధంగా మీరు చేయండి. జస్ట్ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ అండి. ఇది పర్టికులర్గా నేను మెయిన్స్ కోసం చెప్తున్నా. ప్రిలిమ్స్ అనేది ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. నేను ఏదైతే కంటెంట్ ఇస్తానో అది కొట్టబడేసేయండి, టెస్ట్ రాసేయండి. లాస్ట్ మినిట్లో లాస్ట్ పాయింట్లో నేను మీకు షార్ట్ నోట్స్ కూడా ప్రిలిమ్స్కి రెడీ చేసి ఇస్తాను. అది కొట్టేస్తే మీకు ప్రిలిమ్స్ అయిపోతుంది. ప్రిలిమ్స్ గురించి అసలు ఎవ్వరూ భయపడొద్దు. ప్రిలిమ్స్ గురించి నేను చూసుకుంటా. నేను ఇచ్చినట్టు కొట్టబడేయండి. కానీ నాకు కావాల్సింది మెయిన్స్లో మీరు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. టాప్ రావాలంటే మీకు హైయెస్ట్ మార్క్స్ రావాలి. హైయెస్ట్ మార్క్స్ రావాలంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి మినిమం 60 మార్కులు రావాలి. 60 మార్కులు నాకు తెచ్చిపెట్టాలంటే మీరు ఇచ్చినటువంటి కంటెంట్ నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, నాలో సగం హార్డ్ వర్క్ చేసిన మీరు టాపర్ అయిపోతారు. ఈ కంటెంట్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు 100% మీకు మంచి అవకాశం ఉంటుందండి. ఇంకా ఎవరైనా సరే లాస్ట్ గ్రూప్ 2లో దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు, 1:2 వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు, 1:1లో ఉండి కూడా జూనియర్ అసిస్టెంట్ అంటే అవసరమైనటువంటి పోస్ట్ రాని వాళ్ళు, తర్వాత 180, 190 దగ్గర ఉండిపోయి నేను ఇంకా మరొక 30-40 మార్కులు తెచ్చుకోవాలి అని సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో 20-30 మార్కుల్ని నేను మన కంటెంట్ ద్వారా గ్యాప్ని ఫిల్ చేస్తాను అని నమ్మండి. 100% ధృవ సార్ మీద మీరు
నమ్మకం ఉంచి మన దగ్గర మెంటార్షిప్ తీసుకోండి. 100% మీకు ఏంటంటే ద బెటర్ అవుట్పుట్ నేను ఇస్తానండి. ఎగ్జామ్కి ఆ లెవెల్ కాన్ఫిడెన్స్తో పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మన మన ధృవ ప్లాట్ఫామ్లో మన మెంటార్షిప్ ప్రోగ్రామ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండివిజువల్ కోర్స్ ఉంది, ఇండియన్ ఎకానమీ ఇండివిజువల్ కోర్స్, ఏపీ హిస్టరీ, అదేవిధంగా ప్రిలిమ్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి. ఎవరికైనా పర్టికులర్ సబ్జెక్టు నాకు కావాలనుకున్నా సరే మన యాప్లో తీసుకోండి. డెఫినెట్లీ ఈ కంటెంట్ మీకు బాగా యూటిలైజ్ అవుతుందండి. ఈ వీడియోస్ అనేది నేను డైలీ ఏదో ఒక వీడియో అనేది మీకు ఇంపార్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఐ నీడ్ 300 లైక్స్ అయినా సరే మనకి ఈ వీడియోకి రావాలి. మీకు ఈ వీడియో డెఫినెట్లీ యూటిలైజ్ అవుతుంది అనుకుంటే కింద కామెంట్లో మీ యొక్క గ్రాటిట్యూడ్ని తెలియజేయండి. జస్ట్ థ్యాంక్ యూ ధృవ సార్ అని పెట్టండి. లేదు మీకు ఇంకేదైనా నీడ్ ఉంది, ఇంకా బెటర్గా మీకు ఏం కావాలి, ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్లో తెలియజేయండి. డెఫినెట్లీ నేను ఫ్రీ టైంలో మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అని ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఒక్కొక్క టాపిక్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఏపీ హిస్టరీ మీరు ఆల్రెడీ 2 times చదివారు కాబట్టి, ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ కూడా రాసేశారు కాబట్టి మీకు ముందు ఏపీ హిస్టరీ ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అనేది రెడీ చేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది. అలా ఒక్కొక్క సబ్జెక్ట్ నేను ఫాస్ట్ ట్రాక్లు రెడీ చేసుకుంటూ వస్తూ ఉంటాను. మీరు దాన్ని ఎట్టి పరిస్థితులు యూటిలైజ్ చేయండి. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, పీడిఎఫ్ఏ ఓపెన్ చేయలేదు, ఇలాంటి సొల్లు కబుర్లు నాకు చెప్పొద్దు. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్కరోజు వెనకబడితే నీకంటే ముందు పరిగెట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. అందరికంటే నువ్వు ముందు పరిగెట్టినప్పుడే నీకు అవకాశం అనేది అందుతుంది. ఉన్నవి 750 పోస్టులే, 7 లక్షల పోస్టులు కాదు. 4 లక్షల మంది అప్లై చేస్తారు. 750 మందిలో ఒక్కడిగా ఉండాలంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 minute కూడా వేస్ట్ చేయడానికి లేదు. రాబోయే 6 months అనేది నీకు డూ ఆర్ డై సిచ్యువేషన్. అనవసరంగా నాకు లీవ్ దొరకలేదు, నాకు చదవడానికి టైం సరిపోలేదు, అది లేదు ఇది లేదని షాకులు చెప్పొద్దు. లైఫ్లో ఏదైనా సాధించాలంటే రిస్క్ చేయాలి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయాలి, చదువు మీద ఎక్కువ సమయం కేటాయించాలి. రివిజను, ప్రాక్టీస్, కంటెంట్ వీటి మీద 24 గంటలు ఎవడైతే కూర్చుంటాడో వాడికి ర్యాంక్ పడుతుంది. కాబట్టి నాకు ర్యాంకులు కావాలి, అనవసరమైన మాటలు చెప్పేవాళ్ళు అవసరం లేదు. నాకు ర్యాంక్ కావాలి. ర్యాంక్ కావడానికి కావాల్సినటువంటి కంటెంట్ నేను ఇస్తాను. మీరు దాన్ని చదివి ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయడానికి మీ టైంని మీరు అవైల్ చేసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.